యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. After all these years, after my wedding, after a kid, after everything, ఇప్పుడు కూడా మిమ్మల్ని మనసులో పెట్టుకొని ఈ కథ రాసాము, ఈ క్యారెక్టర్ చేసాము, మీరే చేయాలి అని రాయటం, రావటం, అడగటం అన్నది నిజంగా ఐ ఫీల్ వెరీ స్పెషల్. ఐ ఫీల్ రియల్లీ బ్లెస్డ్ రియల్లీ. అంటే ఇప్పుడు ఇలాంటి నీ వైపు నుంచి ఒక ప్రిపరేషన్ కానీ లేకపోతే నీ వైపు నుంచి దీనికి ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు గెట్ ఆ ఇమేజ్ రావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకసారి హీరోయిన్ అనగానే ఎలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు సినిమాలో అనే ఒక ఇది ఉంటుంది, బికాజ్ యు ఆర్ ట్రెండింగ్లో ఉన్నావు కాబట్టి. బట్ నీ వైపు నుంచి ఎంతో కొంత ఎఫర్ట్ ఉండబట్టే అసలు నీ ఎఫర్ట్స్ ఏంటి దాని వెనకాల ఫర్ టు ఎర్న్ దిస్ ఇమేజ్? టు బి ఆనెస్ట్, ఒకప్పుడు నేను కూడా గ్లామర్ చేసేద్దామా, చేయొచ్చా అని అనుకున్నాను. ఎందుకంటే బికాజ్ ఐ సా ద కైండ్ ఆఫ్ అటెన్షన్, ద కైండ్ ఆఫ్ ప్రయారిటీ, ఇంపార్టెన్స్ పీపుల్ యూస్ టు గెట్ వెన్ దే డూ గ్లామర్ రోల్స్. అది అంత లేదు. ఐ వాజ్ ఆల్వేస్ దట్ వెరీ సాఫ్ట్, వెరీ దట్ డార్క్ హార్స్ అంటారు కదా, ఆల్వేస్ దేర్. అవును, ఆల్వేస్ దేర్. బట్ హడావడి అదేమీ లేదు. ఐ వాజ్ లైక్ హంగామా, హడావడి ఏమీ లేదు. సో ఐ వాజ్ లైక్ వండరింగ్, ఎందుకు నేను కూడా సేమ్ సినిమాలోనే కదా చేస్తున్నాను, నేను కూడా హీరోయినే కదా, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకంటే నేను సీనియర్ కదా, నాకెందుకు ఇది ఇలాంటి ఒక ప్రయారిటీ, ఇంపార్టెన్స్ నాకు దొరకటం లేదు, ఒకవేళ నేను కూడా గ్లామర్ రోల్ చేసేస్తే నాకు కూడా దొరుకుతుందేమో అని నేను ఒకప్పుడు అనుకునేదాన్ని. యాక్చువల్లీ ఒకప్పుడు అనుకునేదాన్ని. బట్ ఐ ఫీల్ మేబీ because of my choice of characters made this even cheppanu ee career very sustainable, this kind of image, and also the variety of characters. Yes, అది మేబీ బికాజ్ ఐ వాజ్ లైక్ ఆల్వేస్ ప్రయారిటైజింగ్. నాకు సినిమా చేస్తున్నానంటే అందులో నా క్యారెక్టర్ ఏంటి, నా పాత్ర ఏంటి, నేను ఏం చేయగలను. ఒక సినిమా ఆడియన్స్ బయటకు వస్తున్నారంటే, థియేటర్ సినిమా చూసి బయటకు వస్తున్నారంటే నన్ను కూడా గుర్తుపెట్టుకోవాలి. that was always there in my mind. Whenever I do a film, whenever I accept a movie, this was always there. నేనేం చేస్తున్నాను సినిమాలో, నాకేం ఇంపార్టెన్స్ ఉంది. So I finally understood, బయట హంగామా హడావడి కాదు. The original thing is when people really see you and remember you and respect you. గుండెల్లో పెట్టుకోవాలంటే అది అప్పుడు చిన్నప్పుడు నాకు అది అర్థం కాలేదు. సో ఐ వాజ్ లైక్ థింకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. అమ్మ దగ్గర కూడా చెప్పాను కూడా, చాలా బెంగగా చెప్పాను, ఏంటమ్మా మనకు కూడా ఇలా ఏమి మనకు జరగట్లేదు, చేయట్లేదు ఎందుకు అని. ఒకప్పుడు అమ్మ దగ్గర కూడా నేను ఏడ్చేదాన్ని. బట్ ఐ థింక్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. గ్లామర్ చేసేస్తానమ్మా నేను కూడా అసలు. బట్ గ్లామర్ కూడా చేశానండి. బట్ దేర్ వాజ్ ఆల్వేస్ దట్ కంఫర్ట్ లెవెల్ అని ఒకటి ఉంటుంది, లిమిట్ వరకే. దట్స్ ఆల్ ఐ వాజ్ ఏబుల్ టు డూ. సో ఐ వాజ్ లైక్ ఆల్వేస్ లైక్ లిటిల్ జెలస్, వాళ్ళందరూ ఎంత బాగా చేస్తున్నారు. ఇప్పుడు నీ టైంలో రమ్యకృష్ణ గారు అండ్ రోజా, ఇంకంతే టు నేమ్ అన్నట్టు రంభ. సో వాళ్ళతో ఎక్కువ ఎవరితో నువ్వు కాంపిటీషన్ ఫీల్ అయ్యేదానివి? నాకు రోజాకే ఎక్కువ కాంపిటీషన్ ఉండేది. ఇట్ వాజ్ లైక్ టగ్ ఆఫ్ వార్ లాగా, నేను రోజా నేను, ఇట్ వాజ్ లైక్ దాట్. సో నేను ఏదైనా ఒక సినిమా చేయకపోతే, డేట్స్ ప్రాబ్లం వల్ల చేయకపోతే తనే చేస్తుంది, తన వల్ల ఏదైనా చేయకపోతే నేను చేస్తాను. ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ రోజా మీనా, మీనా రోజా, ఇట్ వాజ్ లైక్ దాట్. కవర్ పేజీలు కూడా వచ్చాయి, కాంబినేషన్ కవర్ పేజెస్. yes. But then ఆ తర్వాత అందరూ they were like Saundarya was there, Ramba was there, Ramya was there, Nagma was there. Yes, Nagma was there. Like lot of people were నువ్వు ఒక్కరివి తప్పితే తక్కువ వాళ్ళందరూ, of course Saundarya never did. Yeah. Saundarya also తను restricted గానే లాస్ట్ వరకు మీ ఇద్దరే చెప్పాలంటే. And the best part is we are all still friends. Right from Roja to Ramya,
అండ్ ఎవ్రీబడి, నేను ఇప్పుడు ఎవరెవరితో సినిమా చేశాను, ఇంకా నాకంటే సీనియర్ ఖుష్బు గారు, రాధిక గారు, వీఆర్ ఆల్ స్టిల్ ఫ్రెండ్స్, వి స్టిల్ గెట్ అలాంగ్, వి స్టిల్ గో టు ఈచ్ అదర్స్ ప్లేస్. ఫెస్టివల్స్, సెలబ్రేషన్స్ అంటే కలిసి సెలబ్రేట్ చేస్తాము. సో దట్ పార్ట్ వాజ్ లైక్ వెరీ ఇంపార్టెంట్, దట్ వాజ్ లైక్ వెరీ నైస్. ఇప్పుడు అది ఒక గ్రూప్ కూడా ఏదో అనుకున్నారు కదా, 90s గ్రూప్ అని. అవును, అందులో కలుస్తుంటారేమో. అవును, అవును. హీరోలు కూడా సౌత్ ఇండియా నుంచి yes హీరోస్ వస్తున్నారు, చిరంజీవి గారు, మోహన్ లాల్. అవును, వాళ్ళందరూ 80s గ్యాంగ్. 80s గ్యాంగ్. అవును, మేము కొంచెం యూత్. మీరు కొంచెం ఏం కర్మ, మీరు బాగా యూత్. అండ్ మీరు చేసిన నువ్వు రోజా చేసిన ముఠా మేస్త్రి, అది చాలా పెద్ద హిట్ అప్పుడు. అంజనీ పుత్రుడా, వీరాది వీర పాటలు నీవి. అసలు అవన్నీ కూడా we used to have a big competition అండి, టఫ్. అంటే తనతో మాత్రం కాదు, అందరితోనూ I was like having a competitive what do you say, ఒక మైండ్ సెట్ ఉండేది. But that was only during the shoot. You know, personally I don't have anything against anyone. మన షూట్ కెన్ వచ్చేస్తే, పన్నన్ వచ్చేస్తే, I want to be the best, తనేం చేస్తుంది, తనేం డ్రెస్ వేసుకుంటుంది, I want to look best, I want to be best. That was always there. Okay. Yeah. And that was only during the work. మనం పని చేసేటప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ లో we were like డైలాగ్ ఎవరు కరెక్ట్ గా ఏంటి చెప్పటం, పర్ఫామ్ చేయటం, షూటింగ్ ప్లేస్ కి ఎవరు ఫస్ట్ రావటం, ఇలాంటి కాంపిటీషన్స్ ఉండేది, యునో. బట్ ఒక్కసారి ప్యాకప్ అనగానే యా, దట్స్ నార్మల్. బట్ ఈవెన్ దేర్, అక్కడ కూడా మనం షార్ట్ గ్యాప్ లో వి ఆల్ సిట్ అండ్ ప్లే కార్డ్స్, వి యూస్ టు మేక్ ఫన్, వి యూస్ టు ఈట్ టుగెదర్, బోన్ చేసేది, అదంతా వి యూస్ టు డూ. బట్ ఆ కెమెరా ముందు వచ్చేస్తే లైక్ కాంపిటీషన్, రియల్ కాంపిటీషన్. నేను చూసేవాడిని ముఠా మేస్త్రి షూటింగ్ లో, మీరు చాలా ఒకరితో ఒకరు మంచి కాంపిటెంట్ గా ఉండేవారు. తర్వాత బేసిక్ గా అంటే ఈ గ్లామర్ అన్న పార్ట్ మన తెలుగు సౌత్ కాదు, నార్త్ కాదు, అండ్ హాలీవుడ్ ఎక్కడైనా కూడా ఈ గ్లామర్ అనే ఒక పాయింట్, అంటే షోయింగ్ ఆఫ్, టు బి వెరీ ప్రిసైజ్ అన్నది హీరోయిన్స్ కెరీర్ని బాగా డామినేట్ చేస్తుంది, ఎవరైనా ఏ లాంగ్వేజ్ అయినా సరే కదా. బట్ నాకు తెలిసి యూ హ్యావ్ ఆల్ ద గ్లామర్, యూ హ్యావ్ ఆల్ ది నెసెసరీ థింగ్స్ టు బి ఏ మాస్ మెటీరియల్. బట్ యూ నెవర్ అలౌడ్ ఇట్. అసలు అలాంటి ప్రెషర్ ఏం మీద రాలేదా డైరెక్టర్స్ కానీ, లేకపోతే లాంగ్ రన్ కొంచెం వచ్చింది, బిగినింగ్ పెద్దగా లేదు. ఆ తర్వాత అందరూ చేస్తున్నారు, మీరు కూడా చేయాలి, మీరు చేస్తే ఏం తప్పలేదు, ఇలాంటివి చాలా యూనో ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేశారు. అవునవును, చాలా. బట్ I was also trying, but నాకు ఆ కంఫర్ట్ లెవెల్ కొంచెం I was like not very. ఎప్పుడు తక్మా హీరోయిన్స్ అంటే నథింగ్ టు క్రిటిసైజ్ ఎనీబడి హియర్, నథింగ్ టు క్రిటిసైజ్, బికాస్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్, పార్ట్ ఆఫ్ ది కెరీర్. ఇప్పుడు బిక్నీ సూట్స్ వేసుకోవడం కానీ, లేకపోతే రెయిన్ సాంగ్స్లో చేయడం కానీ, వెట్ శారీస్, అవన్నీ కూడా రైట్ ఫ్రమ్ ఇప్పటి నుంచి ఏజ్ ఓల్డ్ ఫార్ములాస్ అవి. బట్ నువ్వు ఎక్కడైనా చేసేవాళ్ళు అటువి నీ కెరీర్లో, తమిళ్ కానీ ఎక్కడైనా? తమిళ్లో చేశాను యాక్చువల్లీ. ఐ డిడ్ వేర్ ఎ స్విమ్ సూట్. ఓ మై గాడ్, ఐ వాజ్ లైక్, ప్రభుదేవ సినిమా. అవును, అంటే ఈ యూనో చుట్టుపక్కల అందరూ ఇంజెక్ట్ చేయటం ఒకటి, అండ్ దెన్ ఐ మై సెల్ఫ్ ఆల్సో వాంటెడ్ టు ట్రై, యునో, వై కాంట్ ఐ ఆల్సో డూ దిస్, నా వల్ల కూడా అవుతుంది కదా అని అన్నట్టు నాకు దట్ వాజ్ దేర్. But the moment I wore that, I wasn't comfortable. I didn't want to go out of the makeup room. అయ్యో, ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా బయటకు వెళ్ళటం, ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా పర్ఫామ్ చేయటం, డాన్స్ చేయటం, I was very uncomfortable, very uncomfortable. అయ్యో, యా. దెన్ I was like, my God, ఈ హీరోయిన్స్ అందరినీ కాళ్ళు మొక్కుకోవాలి బా, ఇది ఎలా చేస్తున్నారు అని నిజంగా అనుకున్నాను, అండ్ నిజంగా అనిపించింది. బట్ కమిట్మెంట్ ఇస్ అ కమిట్మెంట్. ఒప్పుకున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత ఐ కాంట్ సే ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ అని చెప్పలేము. సరే, ఓకే, వీ వాంటెడ్ టు ట్రై దిస్, లెట్స్ ట్రై అండ్ ఫర్గెట్ ఇట్ అన్నట్టు ఐ జస్ట్ వెంట్ అహెడ్ అండ్ ఐ డిడ్ ఇట్.
ఎస్ స్విమ్మింగ్ పూల్ డ్రెస్ ఒక Yes, సీన్ yes, ఉంటుంది yes. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ఓన్లీ వన్ టైమ్ ఐ That థింక్ is the only time. ఓన్లీ టైమ్ Only time. సో యూ హ్యాడ్ ది ఎక్స్పీరియన్స్ అండ్ లెఫ్ట్ Yeah, yeah. అగైన్ Not my cup of tea and You're not వదిలేసాను. ఆడియన్స్ కూడా నాకు తెలిసి అదిరిపోయి ఉంటారు ఆ సీన్ దగ్గర. They were shocked. మీనా ఏంటి లాగా అంటే it was like, you know, many of them were like, అమ్మో మీరు కూడా చేశారా అని. But most of them were like, మీరు కూడా ఎందుకంటే చేశారు. It was that kind of a reaction. That's when I realized, okay, maybe people are not so